నేను మీ నిశంకర మేఘనాన్ని మన మెగా ఫుడ్ ప్లేట్ ఛానల్లో రెస్టారెంట్ గురించి, ప్యూర్ రెస్టారెంట్ గురించి ఫస్ట్ వీడియో, అది కూడా మన శ్రావణ్ బ్రోతో. హాయ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ఓయాసిస్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నేను ఎందుకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నా అంటే అన్నయ్యకి, నేను ఇక్కడ వీడియో తీయడానికి 4-5 టైమ్స్ వచ్చాను. కాకపోతే ఎప్పుడు రష్గా ఉండి బిజీగా ఉండి నాకు ఎప్పుడు కుదరరా. అన్నయ్య లేదు తమ్ముడు, ఈసారి తీసుకుందిలే బిజీగా ఉంది హోటల్ అన్నాడు. ఇవాళ ఎంత బిజీగా ఉన్నా లేదన్నా తీయాల్సిందని చెప్పి అన్న కంపల్ చేసి మరీ వీడియో తీస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హోటల్లో ఓయాసిస్ ఉంది, దీనికి అసలు ఓయాసిస్ అంటే మీనింగ్ ఏంటి? ఓయాసిస్ అంటే బేసిక్గా నేను ఒక జియాలజీ స్టూడెంట్ని. ఓకే, జియాలజీ. నా బ్యాక్గ్రౌండ్ జియాలజీ. నేను యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తాను. మన ఆచార్య యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తాను. దాని ఆపోజిట్ ఈ రెస్టారెంట్ ఉంది. అవునవును. సో ఇది పార్ట్ టైం. ఫస్ట్ నుంచి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓయాసిస్ అంటే ఏంటంటే, మన శక్తి సినిమాలో ఎన్టీఆర్ గారు ఇచ్చేది ఒక వాటర్ తీసుకొస్తారు. ఒక దగ్గర ఎక్కడ ఎడార్లో ఎక్కడ వాటర్ వరకు ఓన్లీ ఒక చోట. బేసిక్ గా డిజర్ట్స్ లో ఫ్రెష్ వాటర్ లేక్స్ ని ఓయాసిస్ అని పిలుస్తారు. ఓకే. నా అర్థం ఏంటంటే దీనికి ఓయాసిస్ అని పేరు పెట్టడం. యాజ్ ఏ జియాలజీ స్టూడెంట్ గా ఈ లైన్ లో బెస్ట్ ఫుడ్ నా దగ్గర దొరికింది, నేనే ఇవ్వగలగనని చిన్న కాన్ఫిడెన్స్ తో ఒక స్టూడెంట్ ఫేవరబుల్ గా బేసిక్ ప్రైజెస్ పెట్టాను. బేసిక్ ప్రైస్ తగ్గట్టు బెస్ట్ క్వాంటిటీ బెస్ట్ క్వాలిటీ ఫుడ్ ఇవ్వడానికి ఓయాసిస్ అని పేరు పెట్టాను. అసలు ఈ ఒక్క విషయంలో ఖచ్చితంగా మిమ్మల్ని అభినందించాల్సిందే. అసలు మీ థాట్ కూడా చాలా యూనిక్ గా ఉంది. ఎంతో ఈ థాట్ నేను ఎక్కడా చూడలేదు. బేసిక్ ఓయాసిస్ అనేది బ్యూటిఫుల్ నేమ్. అది ఇట్ ఇండికేట్స్ ఫ్రెష్ వాటర్ జోన్స్ అన్నమాట. ఫ్రెష్ వాటర్, అందుకనే నేను దాని పేరు పెట్టాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. శ్రవణ్ భాయ్, అసలు మన దగ్గర ఐటమ్స్ ఏమేమి దొరుకుతాయి మన ఓయాసిస్ రెస్టారెంట్లో? మన దగ్గర సూప్స్ ఉంటాయి. ఓకే. స్టార్టర్స్ ఉంటాయి. రోటీస్ లోకి వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ ఉంటాయి. వెజ్ నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి. బిర్యానీస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్. అసలు మన దగ్గర ఎన్ని స్టార్టర్స్ ఉన్నాయి? ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ ఉన్నాయి? నియర్లీ నాకు తెలిసి 20 to 25 వరకు స్టార్టర్స్ ఉన్నాయి. ఇది మన రెస్టారెంట్ 20 to 25 డిఫరెంట్ స్టార్టర్స్ ఉన్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ లో. వెజ్ నాన్ వెజ్. ఓకే. అవి కూడా మినిమం బేసిక్ ప్రైస్ 180 అబో ఏది లేదు. ఏ స్టార్టర్ కూడా 180 రూపీస్ కన్నా ఎక్కువ ప్రైస్ లేదు. ఓకే, వెరీ గుడ్. అంటే ఇది చాలా ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీ స్టూడెంట్. బడ్జెట్ ఫ్రెండ్లీ ఎందుకంటే ఒక స్టూడెంట్ ఎంతవరకు పే చేయగలరో అంతవరకు పెట్టాలి మనం. అవును. అందరూ 250, 550, 350 పెడితే స్టూడెంట్స్ అంత బడ్జెట్ ఉండదు. మనం యూనివర్సిటీ ఆపోజిట్ లో పెడుతున్నాం కాబట్టి ఇట్ మస్ట్ బి బడ్జెట్ ఫ్రెండ్లీ. అందుకని నేను ఈ ప్రైస్ పెట్టాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇంకా మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అంతా, ఎండింగ్ ప్రైస్ అంతా? స్టార్టింగ్ 60 రూపీస్ నుంచి వెజ్ కర్రీస్ ఉన్నాయి. ఓన్లీ 60 రూపీస్ నుంచి. ఏంటన్నా అసలు ఇవాళ హోటల్స్కి వెళ్ళి టిఫిన్ చేస్తే కూడా 60 రూపీస్ ఏమొస్తుంది? సరిగ్గా కడుపు నిండా టిఫిన్ చేయాలంటే కూడా 100 రూపాయలు లేదు, టిఫిన్ రావట్లేదు. నా దగ్గర ఒక 100 రూపాయలు తీసుకుని వస్తే ఒక సింగిల్ పర్సన్ ఒక 4 రోటీ 28 రూపీస్, ఒక మిక్స్డ్ వెజ్ కర్రీ 60 రూపీస్, ఒక వాటర్ బాటిల్ 88 + 19 100 రూపీస్ లో ఒక స్టూడెంట్ నా దగ్గర తినేసి ఇంకా 100 రూపీస్ తీసుకొస్తే కడుపు నిండా ఒక స్టూడెంట్ ఒక మీల్ అయిపోద్ది. ఇక్కడ ఒక మీల్ తినేసి వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఒక వెజ్ కర్రీ చెప్పుకొని 4 రోటీ. అందుకనే 60 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి 280 టాప్. 280 కూడా ఎక్కడంటే 280 అంతవరకు టాప్. 280 టాప్, 60 స్టార్టింగ్. ఇవాళ మీరు పెట్టిన యాంబియన్స్కి, మీరు ఇస్తున్న క్వాలిటీకి రెస్టారెంట్స్లో అంటే బయట విడిగా ఉన్న రెస్టారెంట్ 280 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. మీరేమో 280 హైయెస్ట్ అంటారు. అది కూడా 280 ఏంటంటే ఫ్రాన్స్ గోంగూర బిర్యానీ నా దగ్గర వెరీ స్పెషల్. మా భాషపై ఎక్స్ట్రాడినరీ చేస్తారు. అంటే ఫ్రాన్స్ గోంగూర బిర్యానీ స్పెషల్. ఇక్కడ ట్రై చేయండి, డెఫినెట్గా మీరు 100% సాటిస్ఫై అవుతారు. అంటే ప్రతి చోట దొరుకుతుంది కదా డిఫరెంట్ బిర్యానీస్. అక్కడికి మీకు డిఫరెన్స్ ఏంటి? గోంగూర దాని బిర్యానీకి స్పెషలే మా మాస్టర్ మేము వాడే ఇంగ్రీడియంట్స్. ఓకే. మాది బెస్ట్ ప్రైస్. అంతే. నా ప్రైజే నా బిజినెస్. వెరీ గుడ్. నాకు ప్రాఫిట్స్ రాకపోయినా, ఇప్పుడు రాకపోయినా ఫ్యూచర్లో ఎక్కువ క్రౌడ్తో ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది, తక్కువ రేట్ పెట్టింది. నాకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే క్వాంటిటీ. నేను చూసాను ప్రతిదీ ప్లేట్ ఫుల్గా ఉంది. ఇది కూడా లెమన్ చికెన్ స్టార్టర్స్. ఇంత లెమన్ చికెన్ మా దగ్గర 180 జస్ట్ 180 రూపీస్. ఈ బిర్యానీ చూడండి, బోన్లెస్ బిర్యానీ జస్ట్ 180 రూపీస్. ఏది ఇచ్చినా మీరు క్వాంటిటీ నాకు బాగా నచ్చింది. మీ నుంచి ఏ ఐటమ్స్ స్టార్ట్ చేద్దాం? సూప్స్తో స్టార్ట్ చేద్దాం. సూప్స్. స్టార్టర్స్తో టేస్ట్ చేద్దాం.
రోటీస్తో యూ మస్ట్ ఫీల్ బెటర్. ఓకే, బిర్యానీతో ఎంజాయ్ చేద్దాం. ఏం చేద్దాం. ఓకేనా? వెరీ గుడ్. తీసుకోండి. ఏం సార్ దీన్ని ఏమేంటి? కొరియాండర్ లెమన్ చికెన్ సూప్. కొరియాండర్ లెమన్ చికెన్ సూప్. మస్ట్ ట్రై, వెరీ స్పెషల్. లిటిల్ బిట్ స్పైసీ ఉంటుంది. ఇది స్పెషల్గా ఇస్తారు, రెగ్యులర్ ఆర్డర్స్? రెగ్యులర్ ఆర్డర్స్లో ఉన్నాయి. బేసిక్గా స్టూడెంట్స్ సూప్స్ కొంచెం తక్కువ. ఓకే, కానీ మన దగ్గర సూప్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఈ విషయం తెలియడానికి చెప్పాను. ఓకే. మన మాస్టర్ ఏది రావాలంట. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, మీకు ఏది కావాలంటే అన్ని అన్ని టైప్ ఆఫ్ ఐటమ్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఎస్. దీంట్లో లెమన్ చికెన్ మస్ట్ ట్రై. మస్ట్ ట్రై. ఎందుకు బ్రో మీకు నేను ఇందాక కూడా కిచెన్లో కూడా చూశాను, మీకు జీడిపప్పు అని ఫ్రీగా వస్తుందా లేదంటే మీకు జీడిపప్పు తోటలు ఉన్నాయా? లేదండి, జీడిపప్పు తోట. నేను ప్రతి ఐటమ్ చూశాను కాదు, ఇక్కడ బిర్యానీస్లో జీడిపప్పే, కాజు, ప్రతి దాంట్లో అందరూ ఏంటంటే పైన గార్నిష్ కోసం వేస్తారు జీడిపప్పు. మీరు ఎక్కడ చూసినా జీడిపప్పే కనపడుతుంది దాంట్లో. స్పెషల్ ఏం జీడిపప్పు మీకు తక్కువగా వస్తుంది చెప్పండి, జనాలకు కూడా కొంచెం అందుబాటు తెచ్చుకుంటారు వెళ్ళి. జీడిపప్పు రెగ్యులర్ మార్కెట్లోనే అందరూ ఇచ్చే రేటే 80 పెట్టి కొట్టినాను కేజీ నేను. బట్ ఒక ఐటమ్కి ఒక జీడిపప్పు ఇచ్చామంటే, ఒక గార్నిషింగ్ ఇచ్చామంటే కస్టమర్ ఫీల్ బెటర్. ఓకే, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కన్నా మనకి ఇది ఎక్కువ కాదు. అవును, మౌత్ పబ్లిసిటీ ఇస్ మోర్ బెటర్ దాన్ ది అదర్ పబ్లిసిటీస్. మార్కెటింగ్ మనసు. అవును, మనం ఎన్ని అదర్ పబ్లిసిటీ చేసినా, మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉన్నా, మీరు ఇప్పుడు ఈరోజు తినేళ్ళి మీరు చెప్పే నలుగురికి సార్ ఇక్కడ ఫుడ్ బాగుంది, ఇక్కడ ట్రై చేయండి అని మీ ఫ్రెండ్స్ చెప్పిన అది మనకి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి. అవును, దానికోసమే ఇది కదండి. నేను రెస్పాన్స్ కూడా అడిగాను చాలా మంది, వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇక్కడ. వాళ్ళు చెప్పారు ఇక్కడ చాలా ప్రైజెస్ తక్కువ, మీకు క్వాంటిటీ బాగుంది, క్వాలిటీ వస్తుంది మాకు అదే. ఎందుకంటే స్టూడెంట్స్ దగ్గర కొంచెం మనీ సఫిషియెంట్గా, అంటే ఏంటంటే అందరూ బడ్జెట్ ఫ్రెండ్లో ఆలోచిస్తారు. ఆ కాన్సెప్ట్లో మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. నిజంగా నా ఫస్ట్ సక్సెస్ అదే అనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను కూడా రాగానే బడ్జెట్ ఫ్రెండ్లో క్వాలిటీ ఫుడ్, క్వాంటిటీ ఫుడ్ ఇవ్వగలిగితే నేను సక్సెస్ అయినట్టు ఆ ఉద్దేశంతోనే ఇక్కడ నేను రెస్టారెంట్ స్టార్ట్ చేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరే నేను ఎప్పుడు చూసినా మీ రెస్టారెంట్ ఫుల్గా ఉంటుంది. అదంతా స్టూడెంట్స్ మేజర్ పార్ట్ స్టూడెంట్స్. ఇక్కడ ఎవరైతే విజయవాడ, గుంటూరు హైవే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడ కార్స్ అన్ని ఇక్కడ ఆగిపోతున్నారు. మస్ట్ ట్రై. అంతే, నేను ఒకటే చెప్తాను, ఒకసారి రండి మా దగ్గర ఫుడ్ ట్రై చేయండి, మీకు నచ్చితే నాకు చెప్పండి. శ్రవణ్ భాయ్ సూప్ ట్రై చేసాం,
స్టార్టర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం ఏంటంటే రుమాలి రోటీ వెరీ స్పెషల్. చూసాను ఇందాక మీ షెఫ్ బాగా ఎగరేసి మరి తిప్పుతున్నాడు. ఈ షెఫ్ బాగా ఎక్స్పీరియన్స్లో ఉన్నాడు, చాలా ఎక్స్పీరియన్స్. అతను 6 ఫీట్ రుమాలి కూడా చేయగలరు. 6 ఫీట్ రుమాలి రోటీ, 6 ఫీట్ రుమాలి రోటీ. మనిషి అంత రుమాలి రోటీయా? అవును, మనిషి అంత రుమాలి రోటీ చేయగలరు. ఏమైంది ఇంకొక రుమాలి రోటీ చేస్తే అందరు కూర్చొని ఇప్పుడు మండి తిన్నట్టు తినొచ్చా? నెక్స్ట్ అది కూడా ప్లాన్ చేస్తున్నాం అండి. ఒక 3-4 అంటే 2 వెజ్ కర్రీస్, ఓకే, 2 నాన్ వెజ్ కర్రీస్, ఒక 6 ఫీట్ రోటీతో ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాంబో. అది ఎంతవరకు ఒకటి చూద్దాం. ఓకే, అది ట్రై చేయండి. పన్నీర్ బటర్ మసాలా. ఇదిగోండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం ది బేస్ అంతా దీన్ని చూడండి. ఇందా నేను లోపల చూశాను. ఇప్పుడు అన్ని చోట్ల బేస్ ఏంటంటే కర్రీస్ బేస్ ఈ పప్పులతో తయారు చేస్తారు, కానీ మన దగ్గర మాత్రం ఓన్లీ జీడిపప్పుతో తయారు చేస్తారు. ఎందుకంటే వాడే గ్రేవీ కూడా జీడిపప్పు గ్రేవీ వాడతారు. ఒకసారి గ్రేవీ స్టార్ట్ చేసామంటే నియర్లీ 4 to 5 kgs జీడి నూక వాడుతుంది. జీడి నూక, ఎందుకంటే ఆ జీడి నూక వేస్తేనే ఆ కర్రీకి ఆ ఫ్లేవర్ వస్తుంది. ఓకే, మా మాస్టర్ అసలు ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం. నేను లోపల కిచెన్ కూడా చూసాను మొత్తం. ఏంటి ఎప్పుడు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అంతే ఉంది, ఇప్పుడు ఎప్పుడు నిండుగా ఉంటుంది. ఎందుకు మీ కిచెన్? మాస్టర్ ఏమంటే కస్టమర్స్ ఎప్పుడు వస్తారో తెలియదు. టెంపర్ మెయింటైన్ చేయండి కిచెన్లో ఆ టెంపర్ మెయింటైన్ చేస్తామంటే కస్టమర్స్ అనుకోకుండా సడన్గా ఒక 10-15 ఒకేసారి వచ్చాయి. ఇంగ్రీడియంట్స్ కానీ మసాలాస్ కానీ దేనికి లోటు ఉండకూడదు. దానికోసమని మా షాప్లో కిచెన్ ఎప్పుడు ఫుల్గా ఉంచుతారు. ఇప్పుడు చాలా నీట్గా ఉంది కిచెన్, కూడా చాలా బాగుంది. ఎప్పుడు ఫుల్గా ఉంది కిచెన్. మోరియా వర్కర్స్ చాలా నీట్గా ఉంచుతారు కిచెన్ ఎప్పుడు. కర్రీలు అచ్చం ఇది మన దగ్గర దొరకదు. ఇది నార్త్ ఇండియన్ స్టైల్. ఈ రాజస్థాన్లో అంటే నేను రాజస్థాన్ బేస్ రాజస్థాన్ కూడా కొన్నాళ్ళు ఉన్నాను. ఒకసారి నాకు సడన్గా రాజస్థాన్ ఫీల్ గుర్తొచ్చింది. లేదు, యాక్చువల్గా మస్ట్ అండ్ షుడ్గా బటర్ యూజ్ చేస్తాను. బటర్ అదే ఖచ్చితంగా బటర్. ఇది మేతి చెమ్మ ట్రై చేయండి. మేతి చెమ్మ బేసిక్గా షుగర్ వేస్తారు, కొంచెం స్వీట్ ఉంటుంది. ఓకే, మన దగ్గర మేతి చెమ్మలో ఆ స్వీట్నెస్ రానిది మాస్టర్. ఎందుకంటే ఈ షుగర్ పీపుల్ అలానే అదొక రీజన్ అయితే ఆ ఫ్లేవర్ పోతుంది. ఒక రోటీగా బేసిక్ ఎవరైనా మనం గుర్తులు కాబట్టి స్పైసీ ఇష్టపడతారు. అందరూ స్పైసీ ఇష్టపడతారు. దానికోసం ఇదిగో ఫ్రెండ్స్, బటర్ చికెన్. అసలు నేను ఇది పన్నీర్ తింటే నాకు బటర్ చికెన్ తిన్న ఫీలింగ్ వచ్చింది. అసలు రాజస్థాన్లో ఉన్న ఫీలింగ్, ఎందుకంటే అక్కడ పీపుల్ చేస్తారు ఇదంతా. అతను మాస్టర్ కూడా ఒరిస్సా మాస్టర్, బట్ ముంబైలో చేశాడు, యూపీలో చేశాడు, ఢిల్లీలో చేశాడు. అంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా తను టచ్ ఉంది. అందుకని అక్కడ ఐటమ్స్ వల్ల తను చేయగలుగుతాను. తన సూప్ టేస్ట్ చూస్తే అర్థమైంది. ఇప్పుడు ఏదో ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మేతి చమన్ పన్నీర్తో చేస్తారు. మేతి చమన్ అన్ని చోట్ల దొరికింది, నేను కాదని కదా. మా మాస్టర్ చేసే విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. కొంచెం ఇది చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. సాఫ్ట్గా ఉంటుంది, చాలా మైల్డ్గా తినగానే కరిగిపోయి మనకు ఐస్ క్రీమ్ టైప్లో ఉంటుంది. వెరీ సాఫ్ట్ ఉంటుంది, వెరీ సాఫ్ట్గా ఉంది. రోటీలు కూడా అసలు చూడండి బాగా సన్నగా, అసలు లైక్ ఇది ఒక పేపర్ లాగా అంటేనే టవల్. ఐ మీన్ ఖర్చు, ఫ్యాన్ ఖర్చు. అవును, టవల్ అంటే సారీ బై మిస్టేక్ చెప్పింది ఖర్చు. అది ఇప్పుడు మన దగ్గర రుమాలి అంటారు కానీ చెప్పి అది ఒక పుల్కలాగా ఉండిద్ది, కానీ మన దగ్గర మాత్రం పర్ఫెక్ట్గా రుమాలి రోటీ స్పెషల్ మాస్టర్ తను. మేము వెడ్డింగ్స్కి వాటికి ఆర్డర్స్ కూడా చేస్తాము. ఓకే, వెడ్డింగ్ ఆర్డర్స్ చేస్తాము, క్యాటరింగ్స్ చేస్తాము. కొంతమంది ఈ మధ్య అంటే ఎక్కువ ఫేమస్ అయింది. ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఒకే రుమాలి రోటీలో కర్రీస్ తింటాం. నెక్స్ట్ అది కూడా ప్లాన్ చేస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ అది కూడా మేము వర్కౌట్ చేస్తాం. ఓకే, నేను మీ రెస్టారెంట్ చూసాను. నాకు ఈ చుట్టుపక్కల ఉన్న వుడ్ కానీ ఇదంతా బొంగులు కానీ ఫస్ట్ నాకు అరకులో ఉన్న ఫీలింగ్ వచ్చింది. రాగానే ఇది బాగా ఫ్రెండ్లీ, ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంది హాటల్ అంతా. ఇది ఎందుకు ఇలా జరిగిందంటే బేసిక్గా ఇది ఇంతకుముందు సుధీర్ గారని ఎస్కో రెస్టారెంట్ రన్ చేశారు. ఓకే, ఆయన క్రియేట్ చేసిన అంబియన్స్కి నేను కొంచెం వార్నిష్ అవి చేయించి దీన్ని రెడీ చేశాను.
ఓకే. యాక్చువల్లీ ఐడియా సుధీర్ గారిది. ఏంటంటే చూడగానే ఫస్ట్ మనం అరకు లేదంటే లదాఖ్ వెళ్ళేటప్పుడు మనాలిలో అయితే స్టే చేస్తే ఎట్లా ఉండిద్దో ఆ టైప్లో అనిపించింది. తర్వాత పెయింటింగ్స్ కూడా చుట్టూ మన వెనకున్న పెయింటింగ్స్ కూడా అన్ని హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్ కదా, అతను చాలా బాగా మన ఏఎన్యూ స్టూడెంట్స్తోనే చేయించారని చెప్పారు సుధీర్ గారు. ఏంటన్నా చికెన్ ఏంటి? మాకు మేము వస్తాం స్పెషల్గా ఇచ్చారా లేకపోతే రోజు క్వాంటిటీ చేస్తారా? రోజు క్వాంటిటీ చేస్తాం. బోన్లెస్ బిర్యానీ ఒక మనిషి ఎక్కువైపోవాలి, ఇద్దరు మనుషులు సరిపోవాలి. ఒక మనిషికి ఎక్కువైపోవాలి, ఇద్దరు సరిపోవాలి. మీ ఈ క్యాప్షన్ బాగుందన్న. బిర్యానీ కాదు, ఎవరు ఇచ్చినా మనం వాడే బౌల్ ఒకటే. ఓకే, మనం ఇచ్చే క్వాంటిటీ అంతే. అదే హైలైట్ ఏం చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీరు ఏం కర్రీ స్పెషల్గా నాకు జీడిపప్పు కావాలని ఆర్డర్ ఏమి ఇవ్వాలి. అసలు ప్రతి కర్రీలో జీడిపప్పు తగులుతాయి. అసలు మీరు ఇంకా జీడిపప్పు కర్రీ తీసుకున్నారంటే ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఇంట్లో కేజీ 1000 రూపాయలు పెట్టి జీడిపప్పు కొనుక్కునే అవసరం లేదు. మీరు ఇక్కడ రండి, జీడిపప్పు తినాలనిపించినప్పుడల్లా 100-180 రూపీస్ పెట్టుకుంటే ½ కేజీ జీడిపప్పు తినేసి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. ఇదిగోండి ఫ్రెండ్స్, దీంట్లోకి 2 టైప్ ఆఫ్, ఒకటి కట్ట ఇచ్చారు, ఇంకోటేమో చికెన్ షేర్వా ఇచ్చారు. రైతా కామన్ కదా, రైతా ఇంకోటి మళ్ళీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఈ హోటల్కి వచ్చాం. మన ఓయాసిస్ రెస్టారెంట్ మన శ్రావణ్ గారిది, మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో ఉంది. ఇక్కడికి వచ్చి మనం సూప్ ట్రై చేసాం, స్టార్టర్స్ ట్రై చేసాం. స్టార్టర్స్లో వెజ్ ఉన్నాయి, నాన్ వెజ్ ఉంది, అట్లానే రుమాలి రోటీస్ ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయి. కర్రీస్లో వెజ్ కర్రీస్ ఉన్నాయి, నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి. మనం స్పెషల్గా ట్రై చేసింది ఇక్కడ నాకు బాగా తిన్న తర్వాత నచ్చింది ఏంటంటే పన్నీర్ కర్రీ, ఇంకోటి మేథీ చామన్ కర్రీ. మేథీ చామన్ కర్రీ అయితే లైక్ ఐస్ క్రీమ్ లాగా ఉంది, బాగా సాఫ్ట్గా, చిన్నపిల్లలకి అయితే బాగా అట్రాక్ట్ అయింది. యాక్చువల్గా మేము ఖచ్చితంగా దీంట్లో ఫ్రెష్ క్రీమ్ వాడతాం. ఫ్రెష్ క్రీమ్ ఖచ్చితంగా మీకు బటర్, ఫ్రెష్ క్రీమ్ 2 బ్రాండ్స్ పేర్లు మనం చెప్పకూడదు కానీ ఖచ్చితంగా వాడుతున్నాం. బటర్ దానివల్ల సాఫ్ట్నెస్ వస్తుంది. ఆ సాఫ్ట్నెస్ రావాలంటే ఖచ్చితంగా బటర్, ఫ్రెష్ క్రీమ్ వాడాలి. అప్పుడే ఆ పన్నీర్ బటర్ మసాలా అనే దానికి, మేథీ చమన్ అనే దానికి ఆ ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ బిర్యానీ ట్రై చేసాం. నేను బిర్యానీలో స్పెషల్గా బోన్లెస్ చికెన్ బిర్యానీ తీసుకున్నాను. ఇక్కడ వీళ్ళ దగ్గర బోన్లెస్ చికెన్ బిర్యానీ ఉంది, దమ్ బిర్యానీ ఉంది, వింగ్స్ బిర్యానీ ఉంది. కలర్ కూడా చాలా తక్కువ వాడారు. టేస్టింగ్ సాల్ట్ కూడా అసలు టేస్టింగ్ సాల్ట్ లేదు, టేస్టింగ్ సాల్ట్ చాలా తక్కువ. అది ఏమైనా కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటే వేస్తాం. అది ఫ్లేవర్ నాకు ఈ టేస్ట్ కావాలంటే. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన ఓఎస్టీ రెస్టారెంట్కి వస్తే మీరు అడిగితేనే అక్కడ టేస్టింగ్ సాల్ట్ పడుద్ది. మెజారిటీ పీపుల్స్ వద్దంటారు. మీరు అసలు ఇంకా బిర్యానీ 100% ఫీల్ అవ్వాలంటే 12:30 to 3 మన డైనింగ్ టైం. యాక్చువల్గా 12 to ఆఫ్టర్నూన్ 12 to నైట్ 11 వరకు ఉంటుంది. ఓకే, మీరు ఆ దమ్ ఫ్లేవర్ 100% ఫీల్ అవ్వాలంటే వేడివేడిగా కరెక్ట్గా 12:30 స్టార్ట్ అయితే మస్ట్ ట్రై. అసలు మన రెస్టారెంట్ టైమింగ్స్ ఏం లేదు సార్. డైనింగ్ ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ 12 to నైట్ 11 వరకు ఉంటుంది. పక్క 12 to నైట్ 11 వరకు కంటిన్యూస్ ఉంటాను. ఓకే. ఇట్లా మళ్ళీ ఇంకా బర్త్డే చేసుకోవచ్చు సార్? ఇట్లా ఖచ్చితంగా చేసుకోవచ్చు. బర్త్డేస్ ఇక్కడ కాదు ఎక్కడ చేసుకుంటారు. ఈ రెస్టారెంట్ పెట్టింది స్టూడెంట్స్ కోసం 100% స్టూడెంట్స్ కోసం పెట్టాం. సో ఖచ్చితంగా ఇక్కడ ఆల్రెడీ చాలా బర్త్డే జరిగింది. ఇప్పుడు కొత్త కాదు, ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్లోనే ఇక్కడ ఒక 3-4 బర్త్డేస్ జరిగింది. మనం స్టార్ట్ చేసి 3 months అయింది. ఓకే. లాస్ట్ September 26th మన తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు ఓపెన్ చేశారు. ఓకే.
సార్ కూడా చాలా గొప్ప చెప్పాలి. ఎందుకంటే నేను ఎవరో తెలియదు, 100% నేను ఒకసారి ఇట్లా ఫోన్ చేసి సార్ ఇట్లా మీరు రావాలంటే స్టూడెంట్ అయితే ఖచ్చితంగా వస్తానమ్మా అని చెప్పి వచ్చారు. అది నేను ఫ్యూచర్లో శ్రావణ్ కుమార్ గారు ఇంటర్వ్యూ చేస్తాను. థ్యాంక్ యూ. ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒకసారి నా రెస్టారెంట్ గురించి అడగండి. ఖచ్చితంగా సార్తో నేను పర్సనల్గా ఇష్యూ గురించి కూడా డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.